శ్రీవారి ముత్తట్లు శ్రీవారి ముత్తట్లు. ఎవరండి మీరు? శ్రీగారు కావాలి. శ్రీగారా? అన్నయ్య అన్నయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, అందరి బంధువయ్యా. బావగారు బావగారు ఏంట్రో ఎప్పుడు వచ్చావు? ఇదేనా రావటం? అవును బావగారు, మొన్నే భద్రాచలం వెళ్ళొచ్చాం. ఓకే ఓకే, గుడ్ రా, గుడ్ గుడ్. రాముడి దర్శనం చేసుకొచ్చాం. సంతోషం రా, చాలా సంతోషం. ఇదిగండి బావగారు. ఏంట్రా ఇది? మనం మీరు మా ఊరు వచ్చినప్పుడు కడ్రాయిలు మర్చిపోయారు, అవి జాగ్రత్తగా భద్రపరిచి తీసుకొచ్చాయన్నమాట. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏడ్చినట్టుందిరా. నీకు సరిపోతే నువ్వు వేసుకోపోయావా? వేసుకుందామని అనుకున్నాను బావగారు, కాకపోతే ఆ డ్రాయిల్ని ఎలకలు కొరికేసాయన్నమాట. పట్టుకోరా. సరేరా, కూర్చో కూర్చోరా, కూర్చో. అమ్మా, అంతా బాగానే ఉంది కానీ నువ్వు లాటరీ టికెట్స్ కొంటావు కదా, కొన్నావా ఈ మధ్యన? మొన్న కేరళ వెళ్ళి 3000 రూపాయలు పెట్టి టికెట్లు కొన్నాను బావగారు. అబ్బో అబ్బో, సూపర్ రా. రే మరి ఇంతకీ ఎంత వచ్చిందిరా? 30 రూపాయలు వచ్చింది. అవునరా, నీ చెల్లేంట్రా వారం రోజులు అని చెప్పేసి అలా వెళ్ళిపోయింది. ఇంతవరకు అసలు ఫోన్ లేదు, ఏమి లేదు. లేదు బావగారు, మా చుట్టాలు పెళ్లి ఉంది కదా, అది వారం రోజులు వాయిదా పడింది. వారం రోజులు వచ్చేస్తుంది, కాస్త ఓర్చుకోండి బావగారు. అన్నయ్య నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను. ఓకేరా, బాయ్. అమ్మాయి చెప్పండి అంకుల్. చాక్లెట్లు కొనుక్కో. కన్ఫర్మ్, మరో స్త్రీ ఎంటర్ అయింది. కన్ఫర్మ్. రే 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 రే, ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకున్నావు ఏంటి? మీకేం తెలియదు బావగారు, ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. పెద్ద పాపను చూశాను, చిన్న పాప కాలేజీకి వెళ్ళింది కదా. ఈ పాప ఎవరు? బావగారు 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 బావగారు. ఏంట్రా, ఏంటి 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 కాదు? ఇందాక మీ చెల్లెలు కాలేజీకి వెళ్ళిపోయింది కదా. అవును, వెళ్ళింది. మరి ఎక్కడ ఎవరు? ఎక్కడ్రా? ఇక్కడ. అదిగో ఇందాక చూసాను బావగారు. ఎక్కడ్రా? ఇందాక ఇక్కడే చూసాను బావగారు. మరి ఎక్కడ? అప్పుడు ఎవరు లేరు కదా అక్కడ. రే రే, మైండ్ ఎవరు దబ్బిందా? ఏముంటారు అక్కడ? ఎవరున్నారు అసలు అక్కడ? ఎవరు లేరుగా. ఇందాక చూశాను బావగారు, ఇప్పుడు లేదు. సరే బావగారు, మీరు వెళ్ళండి, నేను మంచిగా తాగేసి వస్తాను. ఓకే, గుడ్. ఆగు. ఏ దిక్కు నుంచి వచ్చావు? ఉత్తర దిక్కు నుంచి. ఏ ప్రాంతం నుంచి వచ్చావు? మిర్జాపూర్. మిర్జాపూర్ మహారాజు మనవరాల్ని. నీ పేరేంటి? మృణాలిని. మృణాలిని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిర్జాపూర్లో మీ బావ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు?
మీ బావ నా సమాధి మీద ఓహో అదన్నమాట సంగతి. బావగారు సరే రండి. ఏంట్రా ఏంటి ఏమైంది మళ్ళీ? బావగారు ఆ. మీరు మిర్జాపూర్ వెళ్ళినప్పుడు ఏం చేశారు? మీర్జాపూర్ వెళ్ళినప్పుడు అవును, అక్కడ కొన్ని ప్లేసెస్ అన్ని చూసాము, ఫొటోస్ కూడా దిగాము. ఏమైందైతే? అది కాదు, ఆ. ఇంకేదో చేశారు. ఇంకేం చేస్తావురా బాబు, నాకు తెలిసి అక్కడ రెస్టారెంట్ ఉంటే వెళ్ళి టిఫిన్ చేసాము, మధ్యాహ్నం ఏమో లంచ్ చేసావురా. అది కాదు బావగారు, ఇంకా ఏదో చేశారు, గుర్తు చేసుకోండి, బాగా ఆలోచించుకోండి. ఓకే, పెళ్ళికి వెళ్ళాము, రాత్రి డిన్నర్ చేసాము. కాదు, మీరు మిర్జాపూర్ వెళ్ళి ఆ. అక్కడ సమాధి మీద ఎక్కడ నాకే గుర్తులేదు, నీకు ఇలాంటివి ఎలా గుర్తొచ్చారా? నాకు తెలుసు, నాకు అన్ని తెలిసిపోతున్నాయి బావగారు. ఏం తెలుస్తుందా? అదే బావగారు, మీరు చేసిన పెద్ద మిస్టేక్. ఏమైందిరా అప్పుడు? ఏమైంది? అదే మీకు తర్వాత చెప్తాను. అబ్బా చావు చేస్తావు. ఇందుకే మంచిది తాగవా? లేదు బావగారు తాగలేదు. వెళ్ళి మంచిది తాగో. తాగి వస్తాను. వెళ్ళు. అర్థమైంది. రెండో షాడు ఇక్కడ ఉందన్నమాట. నువ్వే దిక్కు నుంచి ఇచ్చావు? దక్షిణ దిక్కు, పేరు పెరంబుదూర్ పన్నూర్. ఓ తమిళం దయ్యం అన్నమాట. ఎన్నడా ఎన్న విశేష సల్లుడా. చూడు పొరంబుదూర్ పన్ను, నాకు తమిళం రాదు, తెలుగులో మాట్లాడు. సరే, ఇప్పుడు చెప్పు, మా బావగారు నీ సమాధి మీద కూడా ఏమైనా పోసాడా? పోసాడు కాదురా, ఊసాడు. ఊసాడా? ఏం ఊసాడు? పరపరాని నమ్రి కిల్లి ఊసాడు. దయ్యాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా బాగుపడతాయా? శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన